హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంటర్స్టెల్లార్ మూవీ ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఇది సెకండ్ వీడియో. ఒకవేళ మీరు ఫస్ట్ వీడియో చూడకపోతే ప్లీజ్ నా ఛానల్లో ఇంటర్స్టెల్లార్ పార్ట్ 1 ఉంటుంది, అది చూసాక ఈ వీడియో చూడండి. ఎందుకంటే ఇంటర్స్టెల్లార్ అనేది చాలా కన్ఫ్యూజింగ్ మూవీ. మనం ఫస్ట్ నుంచి మూవీని అర్థం చేసుకోకపోతే క్లైమాక్స్ అర్థం కాదు. అందుకే పార్ట్ 1 చూడని వాళ్ళు ప్లీజ్ వెళ్ళి పార్ట్ 1 చూసిరండి. గైస్, ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఒకవేళ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఎక్స్ప్లెనేషన్తో మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ అవ్వనివ్వను. ప్రతి ఒక్క పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఈ పార్ట్ 2లో ఈ మూవీని మనం కంటిన్యూ చేద్దాం. 23 years తర్వాత మర్ఫ్ ప్రొఫెసర్ బ్రాండ్తో కలిసి గ్రావిటీ ఈక్వేషన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. మర్ఫ్ చిన్నగా ఉన్నప్పుడు కూపర్ ఎప్పుడైతే తనని వదిలేసి వెళ్ళిపోతున్నాడో అప్పుడు తనకేమీ తెలియదు. బ్లాక్ హోల్ అంటే తెలియదు, ఐన్స్టీన్ థియరీ అంటే తెలియదు, గ్రావిటీ ఈక్వేషన్ అంటే తెలియదు. కానీ 23 years తర్వాత తన ఫాదర్ ఎక్కడికి వెళ్ళాడు, ఈ మిషన్ ఏంటి, ఈ మిషన్ వెనకాల ఉన్న ఫిజిక్స్ ఏంటి, ఇప్పుడు తనకి ఇవన్నీ తెలుసు. క్రిస్టఫర్ నోలన్ కూపర్ కూతుర్ని ఎందుకని ఒక సైంటిస్ట్ లాగా చూపించాడు, ఎందుకని ఒక ఆర్టిస్ట్ లాగా చూపించలేదు? డాన్సర్, సింగర్ ఎలాగైనా చూపించవచ్చు కదా. అందులోనూ స్పెసిఫికల్లీ అదే గ్రావిటీ ఈక్వేషన్ మీద వర్క్ చేస్తూ ఉండడం చూపించారు. ఎందుకనేది ఈ మూవీ క్లైమాక్స్లో మనకు అర్థమవుతుంది. మిల్లర్ ప్లానెట్ నుంచి ఎండ్యూరెన్స్లోకి వచ్చాక ముగ్గురు కలిసి నెక్స్ట్ 2 planetsలో దేనికి వెళ్దామని డిస్కస్ చేద్దాం అనుకుంటారు. కానీ అప్పుడు కూపర్ 2 planetsకి వెళ్ళడానికి ఎండ్యూరెన్స్లో ఫ్యూయల్ లేదని చెప్తాడు. ఎందుకంటే మిల్లర్ ప్లానెట్ మీద వీళ్ళు అనుకోకుండా 3 hours స్పెండ్ చేయాల్సి వస్తుంది. దానివల్ల ఎండ్యూరెన్స్ బ్లాక్ హోల్ చుట్టూ ఆర్బిట్లో 23 years ఉండాల్సి వచ్చింది. కాబట్టి ఇప్పుడు రిమైనింగ్ ఫ్యూయల్తో ఒకటే ప్లానెట్ మీదకి వెళ్ళగలుగుతామని కూపర్ చెప్తాడు. రిమైనింగ్ 2 planetsలో డాక్టర్ మ్యాన్, డాక్టర్ ఎడ్విన్స్ ఉంటారు. డాక్టర్ మ్యాన్ ప్లానెట్ అనేది చాలా దగ్గరగా ఉంటుంది. సో రిమైనింగ్ ఫ్యూయల్తో ఎర్త్ మీదకి మళ్ళీ వెళ్ళొచ్చని కూపర్ డాక్టర్ మ్యాన్ ప్లానెట్ మీదకి వెళ్దామంటాడు. ఇప్పటి నుంచి మూవీలో సీన్స్ ఎర్త్ మీద మర్ఫ్ దగ్గర, స్పేస్లో కూపర్ దగ్గర ప్యారలల్గా రన్ అవుతూ ఉంటాయి. తన బ్రదర్ ఫ్యామిలీని కలవడానికి మర్ఫ్ వాళ్ళ ఇంటికి వస్తుంది. అందరూ కలిసి డిన్నర్ చేసేటప్పుడు తన బ్రదర్ వైఫ్ మర్ఫ్ తోటి మర్ఫ్ రూమ్ అలాగే ఉందని, రూమ్లో ఉన్న ఐటమ్స్ ఏవి డిస్టర్బ్ చేయలేదని, ఒక నైట్ ఇక్కడ స్పెండ్ చేయమని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ మర్ఫ్ తనకు ఆ రూమ్లో చాలా మెమరీస్ ఉన్నాయి, కానీ అందులో ఉండడం తనకి ఇష్టం లేదని చెప్పి వెళ్ళిపోతుంది. ప్రొఫెసర్ బ్రాండ్ హెల్త్ అప్సెట్ అవ్వడం వల్ల హాస్పిటల్లో జాయిన్ అవుతారు. తను చూడడానికి మర్ఫ్ వచ్చినప్పుడు అప్పటి వరకు తను ఎవరితో షేర్ చేసుకునే ఒక ట్రూత్ని మర్ఫ్తో చెప్పాలనుకుంటాడు. అదేంటంటే గ్రావిటీ ఈక్వేషన్ని మనం సాల్వ్ చేయలేము, దాన్ని సాల్వ్ చేయాలంటే మనకి ఇంకొంచెం డేటా కావాలని, ఆ డేటా బ్లాక్ హోల్లో ఉంటుందని చెప్తాడు. ఇన్ని రోజుల నుంచి మీ ఫాదర్ వెనక్కి వస్తాడని నీకు ఒక హోప్ ఇవ్వడానికి ఆ గ్రావిటీ ఈక్వేషన్ని మనం సాల్వ్ చేయగలమని నీతో అబద్ధం ఆడానని చెప్తాడు. మర్ఫ్ ప్రొఫెసర్ బ్రాండ్ని గ్రావిటీ ఈక్వేషన్ని మనం సాల్వ్ చేయలేమని మా ఫాదర్కి ముందే తెలుసా, నన్ను ఇక్కడ కావాలనే వదిలేశాడా అని క్వశ్చన్ చేస్తుంది. ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పకుండానే ప్రొఫెసర్ బ్రాండ్ చనిపోతారు. ప్రొఫెసర్ బ్రాండ్ చనిపోయాడని ఎమిలియాతో చెప్పడానికి మర్ఫ్ ఎండ్యూరెన్స్కి ట్రాన్స్మిషన్ సెండ్ చేస్తుంది. ఈ రికార్డింగ్ ఎండ్యూరెన్స్లోకి రీచ్ అవ్వకముందే కూపర్, ఎమిలియా, రాములు ముగ్గురు కలిసి డాక్టర్ మ్యాన్ ప్లానెట్ మీదకి స్పేస్ షిప్లో బయలుదేరుతారు. డాక్టర్ మ్యాన్ ప్లానెట్ మీదకి రీచ్ అయ్యాక ఆ ప్లానెట్ అంతా చాలా కోల్డ్గా ఉంటుంది. చాలా ఇయర్స్ నుంచి ఎలోన్గా ఉండడం వల్ల డాక్టర్ మ్యాన్ హైపర్ స్లీప్లోకి వెళ్ళిపోతారు. హైపర్ స్లీప్ నుంచి లేచాక ఈ ప్లానెట్ మీద హ్యూమానిటీ సర్వైవ్ అవ్వగలదని, ఇక్కడ హ్యూమన్ సర్వైవ్ అవ్వడానికి రీసోర్సెస్ ఉన్నాయని చెప్తాడు. డాక్టర్ మ్యాన్ దగ్గర టార్స్ లాంటి ఒక రోబోట్ ఉంటుంది, దాని పేరు కిప్. అనుకోకుండా కిప్ని డీకమిషన్ చేయాల్సి వచ్చిందని డాక్టర్ మ్యాన్ టీంతో చెప్తాడు. ఎండ్యూరెన్స్ నుంచి ఒక మెసేజ్ కేస్ ఎమిలియాకి పంపిస్తుందని టార్స్ ఎమిలియాతో చెప్తుంది. ఆ మెసేజ్ని ప్లే చేసినప్పుడు అందులో మర్ఫ్ ఎమిలియా తోటి మీ ఫాదర్ చనిపోయారని, గ్రావిటీ ఈక్వేషన్ని మనం సాల్వ్ చేయలేమని నీకు ముందే తెలుసా, తెలుసు కూడా మా ఫాదర్ నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడా, ప్లాన్ ఏ అనేది కంప్లీట్లీ అబద్ధమా అని అడుగుతుంది. ఇదంతా కూపర్ విన్నప్పుడు మర్ఫ్ ఏం మాట్లాడుతుందో తనకు అర్థం కాదు. ఎందుకంటే కూపర్ వచ్చేటప్పుడు ప్రొఫెసర్ బ్రాండ్ ఎలాగైనా గ్రావిటీ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తానని ప్రామిస్ చేస్తాడు. ఎమిలియా కూపర్ తోటి గ్రావిటీ ఈక్వేషన్ని మనం సాల్వ్ చేయలేమని నాకు తెలియదని, మా ఫాదర్ తన లైఫ్ అంతా ప్లాన్ ఏ కోసమే డెడికేట్ చేశారని చెప్తుంది. అప్పుడు డాక్టర్ మ్యాన్ ప్రొఫెసర్ బ్రాండ్ గ్రావిటీ ఈక్వేషన్ని సాల్వ్ చేయలేడనే విషయం నాకు ముందే తెలుసని చెప్తాడు. ఈ మిషన్ని స్టార్ట్ చేయకముందే మేము ఎర్త్ మీద ఉన్నప్పుడే దాన్ని సాల్వ్ చేయలేకపోయారని, దాన్ని సాల్వ్ చేయాలంటే బ్లాక్ హోల్ నుంచి డేటా కావాలని, అందుకే సాల్వ్ చేయలేకపోయారని డాక్టర్ మ్యాన్ కూపర్తో చెప్తాడు. హ్యూమన్ రేస్ని ఎక్స్టెన్షన్ నుంచి కాపాడడానికి ప్లాన్ బి ఒకటే దారి, అందుకే ప్రొఫెసర్ బ్రాండ్ ప్లాన్ బిని చూస్ చేసి ఈ మిషన్ని స్టార్ట్ చేశారని డాక్టర్ మ్యాన్ టీం మెంబర్స్తో చెప్తాడు. డాక్టర్ మ్యాన్ అలా అన్నప్పుడు ఈ ప్లానెట్ మీద హ్యూమన్స్ సర్వైవ్ అవ్వడానికి ఆపర్చునిటీ ఉంది కాబట్టి
ప్లాన్ బిని మీరు కంటిన్యూ చేయండి, నేను తిరిగి మళ్ళీ నా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోతానని కూపర్ టీం మెంబర్స్తో అంటాడు. ప్యారల్గా ఎర్త్ మీద మర్ఫ్ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాక తన ఫ్రెండ్తో కలిసి ప్రొఫెసర్ బ్రాండ్ హాఫ్ ఆన్సర్ అయితే సాల్వ్ చేశారు, రిమైనింగ్ హాఫ్ ఎలాగైనా నేను సాల్వ్ చేస్తానని తన ఫ్రెండ్తో చెప్తుంది. ఇలా అని తన ఫ్రెండ్ అడిగినప్పుడు చిన్నప్పుడు తన రూమ్లో ఉన్న గోస్ట్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. మా ఫాదర్ నేను భయపడుతున్నానని దాన్ని నాకు గోస్ట్ అని పిలిచారు, కానీ నాకు అది ఎప్పుడు గోస్ట్ లాగా కాకుండా ఒక పర్సన్ లాగా అనిపించిందని తన ఫ్రెండ్తో చెప్తుంది. ఒకవేళ ఎర్త్ మీద ఆన్సర్ దొరికితే అది ఆ రూమ్లోనే దొరుకుతుందని నా మనసుకు అనిపిస్తుందని తన బ్రదర్ ఇంటికి బయలుదేరుతారు. డాక్టర్ మ్యాన్ ప్లానెట్ మీద కూపర్ రిటర్న్ జర్నీకి ప్రిపేర్ అవుతూ ఉంటాడు. రాములి వచ్చి బ్లాక్ హోల్ నుంచి మనకు కావాల్సిన డేటా తీసుకోవడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉందని చెప్తాడు. ప్లాన్ ఏంటంటే టార్స్ని బ్లాక్ హోల్లోకి పంపించి మనకు కావాల్సిన డేటా కనుక్కున్నాక దాన్ని కుదిరినన్ని ఎనర్జీ ఫార్మాట్స్లో ట్రాన్స్మిట్ చేయమన్నానని చెప్తాడు. ఈ మిషన్ కోసం టార్స్ కిప్లో ఉన్న ఆప్టికల్ ట్రాన్స్మిటర్ తనకు కావాలని కూపర్తో చెప్తుంది. ఈ మిషన్ గురించి వీళ్ళ ముగ్గురికి తప్ప డాక్టర్ మ్యాన్కి, ఎమిలియాకి తెలియదు. రాములి డాక్టర్ మ్యాన్ తోటి కిప్లో ఉన్న ఒక కాంపోనెంట్ టార్స్కి కావాలని నేను సూపర్వైజ్ చేస్తానని చెప్తాడు. డాక్టర్ మ్యాన్ కిప్ నుంచి కాంపోనెంట్స్ మాత్రమే తీసుకోండి, కానీ దాని ఫంక్షన్స్ని డిస్టర్బ్ చేయొద్దని రాములితో చెప్తాడు. కూపర్ వెళ్లే ముందు ల్యాబ్ సెట్ చేయడానికి ప్లేస్ కోసం వెతుకుదామని డాక్టర్ మ్యాన్తో అంటాడు. ఇద్దరూ కలిసి ప్లేస్ కోసం వెతికేటప్పుడు ఈ ప్లానెట్ని మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ ప్లానెట్ మీద మనకి సర్ఫేస్ అనేది ఎక్కడా కనిపించదు. ప్లానెట్ మొత్తం కంప్లీట్లీ ఇలా హోల్స్తో ఉంటుంది. ఇలా వీళ్ళిద్దరూ ల్యాబ్ కోసం స్పేస్ వెతుకుతున్నప్పుడు కేస్ డాక్టర్ మ్యాన్ స్పేస్ క్రాఫ్ట్ తోటి అక్కడ ఉన్న ఏరియాని స్కాన్ చేస్తుంది. ఈ స్పేస్ క్రాఫ్ట్ని మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే దీనికి డాకింగ్ పోర్ట్ కూపర్ స్పేస్ క్రాఫ్ట్ లాగా వెనక కాకుండా మిడిల్లో పైకి ఉంటుంది. కూపర్ కేస్కి స్పీడ్ తగ్గించుకోమని ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తాడు. అప్పుడు కేస్కి కూపర్ డాక్టర్ మ్యాన్ ఇక్కడ ఉన్నారని తెలుస్తుంది. ఎమిలియా నీ కూతురంటే నీకు చాలా ఇష్టం అని చెప్పిందని, అందుకే ఎర్త్ మీదకి వెళ్ళాలనుకుంటున్నామని డాక్టర్ మ్యాన్ కూపర్తో అంటాడు. వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటూ ప్లేస్ కోసం వెతుకుతుంటే ఎర్త్ మీద మర్ఫ్ తన రూమ్లోకి వెళ్తుంది. ఈ సీన్లో క్రిస్టఫర్ నోలన్ చిన్నప్పుడు తన ఫాదర్ తనకిచ్చిన వాచ్ని మర్ఫ్ బుక్ షెల్ఫ్లో ఉన్న బుక్స్ పక్కన పెట్టడం చూపిస్తాడు. వీళ్ళిద్దరు కలిసి ప్లేస్ కోసం వెతికేటప్పుడు డాక్టర్ మ్యాన్ కూపర్ ట్రాన్స్మిటర్ని ఒక లోయలోకి విసిరేసి కూపర్ని కూడా ఆ లోయలోకి తోసేస్తాడు. ఇద్దరూ కలిసి ఫైట్ చేసుకునేటప్పుడు డాక్టర్ మ్యాన్ కూపర్ తోటి తన ఈ ప్లానెట్ మీద దిగిన ఫస్ట్ డేనే ఇక్కడ హ్యూమన్స్ సర్వైవ్ అవ్వలేరని తెలిసిందని, ఇక్కడే ఉండి ఒంటరిగా చనిపోవడం ఇష్టం లేక ఈ ప్లానెట్ హ్యూమన్స్ని సర్వైవ్ చేయగలదని డేటాని ఫేక్ చేసి ట్రాన్స్మిట్ చేస్తానని చెప్తాడు. ఇలా వీళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటున్నప్పుడు డాక్టర్ మ్యాన్ కూపర్ హెల్మెట్ని బ్రేక్ చేస్తాడు. డాక్టర్ మ్యాన్ ఈ మిషన్ని కంప్లీట్ చేయడానికి కూపర్ స్పేస్ క్రాఫ్ట్ కావాలి. అందుకే కూపర్ ఆ స్పేస్ క్రాఫ్ట్ తీసుకొని ఇంటికి వెళ్లకుండా డాక్టర్ మ్యాన్ తనను ఒక లోయలోకి తోసేస్తాడు. ఎప్పుడైతే కూపర్ హెల్మెట్ బ్రేక్ అవుతుందో తను ఆక్సిజన్ లేకుండా సఫర్ అవుతున్నప్పుడు డాక్టర్ మ్యాన్ కూపర్ను వదిలేసి వెళ్ళిపోతాడు. అదే టైంలో కూపర్కి తన ట్రాన్స్మిటర్ కనిపిస్తుంది. ఆ ట్రాన్స్మిటర్ యూజ్ చేసి హెల్ప్ చేయమని అరిసినప్పుడు ఎమిలియా కేస్తో కలిసి కూపర్ని వెతకడానికి వెళ్తుంది. ఎమిలియా కూపర్ని వెతకడానికి వెళ్ళినప్పుడు రాములి టార్స్తో కలిసి కిప్ని రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఎమిలియా కూపర్ని సేవ్ చేసి స్పేస్ క్రాఫ్ట్లోకి తీసుకొచ్చాక కూపర్ ఎమిలియా తోటి డాక్టర్ మ్యాన్ మనని మోసం చేస్తున్నాడని చెప్తాడు. రాములి కిప్ని రిపేర్ చేద్దాం అనుకున్నప్పుడు ఆటో డిస్ట్రక్టివ్ ప్రోగ్రామ్ వల్ల కిప్ ఆటోమేటిక్గా బ్లాస్ట్ అవుతుంది. ఈ యాక్సిడెంట్లో రాములి చనిపోతాడు. డాక్టర్ మ్యాన్ ఎండ్యూరెన్స్ని కంట్రోల్లోకి తీసుకోవడానికి కూపర్ స్పేస్ షిప్ తీసుకొని స్పేస్లోకి వెళ్తాడు. ఇక్కడ కూపర్ ఇంకో భయం ఏంటంటే డాక్టర్ మ్యాన్కి డాకింగ్ ప్రొసీజర్ తెలియదు. ఒకవేళ డాకింగ్ కరెక్ట్గా చేయకపోతే ఎండ్యూరెన్స్కి కానీ స్పేస్ షిప్కి కానీ ప్రాబ్లం అవుతుందని కూపర్కి తెలుసు. అందుకే ఎలాగైనా డాక్టర్ మ్యాన్ ఆపాలని కూపర్ ట్రై చేస్తూ ఉంటాడు. I repeat, do not open the hatch. If you open the hatch, the airlock will depressurize. డాక్టర్ మ్యాన్ డాకింగ్ ట్రై చేసినప్పుడు స్పేస్ షిప్ ఇన్కరెక్ట్గా ఫిట్ అవ్వడం వల్ల ఎయిర్లాక్ బ్లో అయ్యి ఒక పోర్ట్ పేలిపోతుంది. ఇక్కడ అసలు ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైతే ఒక పోర్ట్ పేలిపోతుందో అప్పటి వరకు స్టేబుల్గా ఆర్బిట్లో ఉన్న ఎండ్యూరెన్స్ డాక్టర్ మ్యాన్ ప్లానెట్ మీద క్రాష్ ల్యాండ్ అవ్వడానికి వెళ్తూ ఉంటుంది. ఎండ్యూరెన్స్ అనేది వీళ్ళకి హోమ్ లాంటిది. ఒకవేళ అది క్రాష్ ల్యాండ్ అయితే వీళ్ళు మళ్ళీ ఎర్త్ మీదకి రావాలన్నా కానీ కుదరదు. అందుకే కూపర్ ఎండ్యూరెన్స్ని ఎలాగైనా సేవ్ చేయాలని తన స్పేస్ షిప్ తోటి డాకింగ్ చేయడానికి ట్రై చేస్తాడు. ఈ డాకింగ్ సీనే ఈ మూవీలో హైలైట్. ఎందుకంటే ఎండ్యూరెన్స్ స్టేబుల్గా లేదు, స్పిన్ అవుతూ ప్లానెట్ మీదకి పడిపోతూ ఉంటుంది. ఒకవేళ ఎండ్యూరెన్స్తో డాకింగ్ చేయాలంటే
స్పేస్ షిప్ ఎండ్యూరెన్స్తో ప్యారలల్గా ఉండాలి. అప్పుడే ఎండ్యూరెన్స్కున్న డాకింగ్ పోర్ట్లో పిన్స్ ఓపెన్ అవుతాయి. స్పేస్ షిప్ని ఎండ్యూరెన్స్కి ప్యారలల్గా తీసుకురావడానికి కూపర్ కేస్ని ఎండ్యూరెన్స్ ఆర్పిఎం క్యాలిక్యులేట్ చేయమని చెప్తాడు. Using her fuel to chase. Analyze the Endurance's spin. Endurance rotation is 67, 68 RPM. ఎండ్యూరెన్స్ ఆర్పిఎం తెలిసాక కూపర్ అదే స్పీడ్లో స్పేస్ షిప్ని రొటేట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఎందుకంటే అప్పుడే డాకింగ్ పోర్ట్ పిన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. మూవీ మొత్తం అర్థమైనా కాకపోయినా థియేటర్లో ఈ సీన్ చూసినప్పుడు ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వస్తాయి. Cooper, we are lined up. Initiating spin. Main engine's on. Pushing out of orbit. Come on, baby. ఒక్కసారి ఎండ్యూరెన్స్ పిన్తో స్పేస్ షిప్ మ్యాచ్ అయ్యాక కూపర్ డాకింగ్ కంప్లీట్ చేసి ఎండ్యూరెన్స్ని ఆర్బిట్ నుంచి బయటికి తీసుకొస్తాడు. నాకు తెలిసి స్పేస్ మూవీస్లో ఇలాంటి సీన్ క్రియేట్ చేయాలంటే క్రిస్టోఫర్ నోలన్ వల్ల తప్ప ఇంకెవ్వరి వల్ల కాదు. గైస్, ఈ వీడియోలోనే క్లైమాక్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను, కానీ వీడియో లెంత్ ఎక్కువైపోవడం వల్ల క్లైమాక్స్ నేను ఇంకో పార్ట్లో చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.